నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో మసీదు లోపల మనం చూసుకుంటే ఇఫ్తార్ విందులు అందిస్తూ ఉంటారన్నమాట. ఆ యొక్క ఇఫ్తార్ విందులకు సంబంధించి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ అయితే జారీ చేయడం జరిగింది. కువైట్ మసీదు లోపల మరియు చుట్టుపక్కల రంజాన్ కార్యకలాపాలను నియంత్రించడానికి మరియు సురక్షితమైన మరియు వ్యవస్థీకృత వాతావరణంలో ఆరాధనలు నిర్వహించబడుతూ ఉన్నాయని నిర్ధారించడానికి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పవిత్ర రంజాన్ మాసంలో మసీదులలో ఇఫ్తార్ భోజనాలు నిర్వహించడానికి 7 ఆమోదించబడిన నిబంధనలను వివరిస్తూ ఒక కొత్త సర్కులర్ను జారీ చేసింది. రంజాన్ సమీపిస్తూ ఉన్న తరుణంలో ఇఫ్తార్ భోజనాలు నిర్వహించడానికి పెరుగుతూ ఉన్న డిమాండ్ మధ్య ఇది సామాజిక సంఘీభావ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి సరైన సంస్థ పర్యవేక్షణ, పరిశుభ్రత మరియు ప్రజా భద్రత చర్యల ద్వారా మసీదుల పవిత్రతను కాపాడటం మరియు ఆరాధకుల భద్రతను నిర్ధారించడంలో దాతృత్వ కార్యక్రమాలను సమతుల్యం చేయడాన్ని ఈ సర్కులర్ నొక్కి చెబుతూ ఉంది. అలాగే 7 రూల్స్ అయితే సర్కులర్లో జారీ చేయడం జరిగింది. ఆ యొక్క 7 రూల్స్ ఏంటంటే కానీ ఇఫ్తార్ భోజనాలు నిర్వహించాలనుకునే ఏదైనా సంస్థ మసీదు ఇమాంతో సమన్వయం చేసుకున్న తర్వాత అనుమతి పొందేందుకు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అధికారిక అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. మసీదు ప్రాంగణాల్లో ఇఫ్తార్ భోజనాలు అనుమతించబడతాయి. ప్రార్థనకు 30 నిమిషాల ముందు టేబుల్ క్లాతులు వేయబడతాయి మరియు ఇఫ్తార్ తర్వాత వెంటనే తొలగించబడతాయి. నిర్వాహకులు టేబుల్ క్లాతులు మరియు చెత్త సంచులను అందించాలని చెప్పేసి మిగిలిపోయిన వ్యర్థాలను చెత్త సంచులలో సేకరించి మసీదు బయట ఉన్న ఇజ్వాల్ డబ్బాలు ఏవైతే ఉన్నాయో చెత్త డబ్బాలు అందులో వేయాలని చెప్పేసి ప్రార్థన పిలుపు తర్వాత 15 నిమిషాల తర్వాత మగ్రిబ్ ప్రార్థన జరుగుతుంది. మసీదు ప్రాంగణంలో ఇఫ్తార్ టెంట్లను ఏర్పాటు చేయడం అనుమతించబడదని చెప్పేసి ఆరాధకుల భద్రతను నిర్ధారించడానికి మసీదు నుంచి మసీదు గోడలకు ఆనుకొని ఉన్న సమీపంలో రంజాన్ టెంట్లకు విద్యుత్తును కనెక్ట్ చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఎందుకంటే అలాంటి టెంట్లు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ లేదా బాధ్యత కిందికి రావని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.